సుబ్బు గారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్ మీడియా మిత్రులందరికీ ఐ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్స్ కన్నా రెస్పెక్ట్ యూ మోర్. అందరూ బాగా తెలిసిన వాళ్ళు పిలవగానే ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్. ఒక్క 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 3 సంవత్సరాల కష్టం 3 నిమిషాల్లో కుదించి చెప్పమంటే కష్టం. ఒక్కసారి వినాలి ఇదంతా. ఫస్ట్ ఈరోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఆయన వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత నా డైరెక్షన్ టీం, ఒకసారి నా టీం అంతా ఒకసారి వస్తే, ఎవరెవరు ఉన్నారో ఒకసారి టీం అంతా ఒకసారి పైకి రండి. అండ్ స్క్రీన్ ప్లే, అడిషనల్ స్క్రీన్ ప్లే విశ్వ ఒకసారి రండి. కుదిరితే కెమెరాస్ జూమ్స్ తీసుకోండి సార్. నాది రాకపోయినా పర్లేదు, వాళ్ళ జూమ్ క్లోజులు పడాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి సినిమాలు రావాలి, వాళ్ళ డైరెక్టర్స్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నేను తీసినా, ఎంత నేను పరిగెట్టినా, నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను. నేను అనుకున్న సినిమా అసలు తీయలేను. కాబట్టి వీళ్ళంతా కొంచెం టైం పట్టినా పర్లేదు బ్రదర్స్, ఎందుకంటే వాళ్ళ క్లోజ్లు ఇంపార్టెంట్. తర్వాత మధు గారు, ఈయన డైరెక్టర్ నేను అవ్వచ్చు, స్టోరీ రైటర్ నేను అవ్వచ్చు, కానీ నాతో సమానంగా డే అండ్ నైట్స్ ఈయన చాలా కష్టపడ్డారు. షూటింగ్లో కష్టపడ్డారు, మా ఆఫీస్లో రైటింగ్ అప్పుడు కష్టపడ్డారు, నైట్ మధుశాల సిట్టింగ్ వేసినప్పుడు కష్టపడ్డారు. అన్ని చోట్ల నాతో పాటు పెగ్గులో పోటీ పడ్డారు, రైటింగ్లో పోటీ పడ్డారు, అంత కష్టపడ్డారు. నాకెంత అంటే రేపు రిలీజ్ అయ్యి నాకెంత పేరు వస్తే సగం క్రెడిట్ మాత్రం మధు గారిదే, అది చెప్పాలి తప్పదు సార్. నెక్స్ట్ సార్, ఈ బచ్చల మల్లి అన్న సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. కరోనా టైంలో నేను వెళ్ళి ఉండాల్సింది. ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా. తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది. బట్ చిన్న ఏమవుద్దిలే, ఎక్కడ పోతుంది, ఇంటి దగ్గర ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఇక్కడి నుంచి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా. మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసా. అప్పుడు ట్రైన్ కూడా తక్కువ ఉండే. ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది, ఆఖరి చూపు, చనిపోయింది. మాట్లాడడానికి కూడా తను లేదు. అప్పుడు అనిపించిందండి, టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా. అది మనకు నచ్చిన వాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళ విషయాల్లో అస్సలు టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా. లైఫ్లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని, తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత ఓ రోజు అనిపించిందండి, ఈ పాయింట్ మీద కథ చెప్పాలి. అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోవాలని, తప్పులు చేయకూడదు లైఫ్లో అనే ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేశాను తప్పని కాదు, చాలామంది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్లో తప్పు చేస్తుంటారు చూడండి. అది అడ్రస్ చేయాలనిపించిందండి, ఆ పాయింట్ మీద జెన్యున్గా చెప్పాలనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇది తీయడానికి, ఈ పాయింట్ చెప్పడానికి నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన దగ్గర 100% అండి. నరేష్ గారు లేకపోతే బచ్చల మల్లి అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయలేకపోయినేమోనండి. ఈ విధంగా తీయలేను. ఓకే, ఇంకొకరు ఎవరన్నా ఉండుంటే వేరేలా తీసేవాడినేమో తప్ప ఇంత జెన్యున్గా, ఇంత ఆనెస్ట్గా, ఇంత సిన్సియర్గా, ఇంత రాగా, ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయేవాడినండి. ఇది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు, నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ని మీకు చెప్పడం కోసం అంతే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం చెప్తే అది నమ్మారు సార్, నేను ఏం చెప్తే అది చేశారు సార్. అది చాలు కదండి, హీరో డైరెక్టర్కి అలా నిలబడితే చాలు కదా, పని అయిపోద్ది సినిమా. అది పని అయిపోద్ది సినిమా. అది ఎప్పుడు హీరో నమ్మి, డైరెక్టర్ని కథని నమ్మి ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు. మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తర్వాత అమృత గారు, కావేరి అనే క్యారెక్టర్ని నేను డే 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. నిజంగా కావేరిలాగే, అంటే కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. మిగతా టెక్నీషియన్స్ అందరినీ, హరితేజ గారు,
రిచర్డ్ సార్, చోటాకి ప్రసాద్ అన్న ఎడిట్ రూమ్లో నాకు ఎంత హెల్ప్ చేస్తాడో ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చామన్న స్పీచ్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి చోటాకి అన్న. బ్రహ్మ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తా. ఇప్పుడు నేను చెప్పను, ప్రీ రిలీజ్లో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. విశాల్ చంద్రశేఖర్ సార్, ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ ఇన్ ఇండియా అండి. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు, తమిళ అని కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి. అందుకే అంత ఫైన్ కాబోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ, ప్రభాస్ గారిది ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ విశాల్ సార్, మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రసాద్, ప్రసాద్ డార్లింగ్, ప్రసాద్ బాగా గుర్చేసాడు డార్లింగ్. పెద్దోడు, మీ పెద్దోడు, మా బచ్చలమల్లి తర్వాత కృష్ణ, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను. డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్. నువ్వు చాలా రోజులు వినబడతావు డార్లింగ్, నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి సౌండ్లు కూడా వినబడుతుంటాయి. ఆ హ్యాపీ విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇంతలా వచ్చి సపోర్ట్ చేసి రియాక్ట్ అయినందుకు. ఇప్పుడు రియాక్షన్ లేకుండా పోయాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది ప్రపంచం, ఫోన్లో చూడడం. కాబట్టి కనీసం మీ ఆ రియాక్షన్ ఇచ్చారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ రా.